నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రండి కొన్ని వాక్య భాగాలు చూసుకొని దాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. మొదటి 2 వచనాలు చదువుకొని 5, 6, 7 వచనాలు కూడా చదువుకుందాం. లూకా 23వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. అంతటి వారందరినూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకుని పోయి, ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించుచు కైసరునకు పన్నియవద్దనియు తానే క్రీస్తుని ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. 5, 6, 7 వచనాలు. అయితే వారు, ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకును యూదయ దేశం అందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు ఈ మాట విని, ఈ మనుషుడు గలిలీయుడా అని అడిగి, ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకుని హేరోదు వద్దకు ఆయనను పంపారు. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. స్తోత్రం. అంధకార గడియ అని వారు చెప్తున్న ఆ గడియ ఎలా ఉందో చూడండి. నేరములు మోపుతూ ఉన్నారు. ఆయన చేసిన కార్యమును ట్విస్ట్ చేసి, ఆయన అనలేని వాటిని అన్నారని, ఆయన అనిన వాటిని మరుగు చేసి, ఆయన చెప్పిన ప్రతి మాటను కూడా వంకర త్రోవలో చూపించి వక్రీకరించి నానా మసాలా యాడ్ చేసి వారికి కావలసిన అవుట్పుట్ కొరకు ఎదురు చూస్తున్న పరిసయ్యులు, పెద్దలు వీరందరూ ఉన్నారు. ఇంకా వారందరూ కూడా లేచి పిలాతు దగ్గరికి ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయారట. మనం కైసరునకు పన్ను ఇవ్వవద్దు అని చెప్పిన సందర్భాన్ని వెళ్ళి చూసి వచ్చాం. తానే క్రీస్తుని రాజునని చెప్తున్న ఆ యూదుల రాజు యొక్క సంగతి కూడా కొంచెం చూసుకుని వచ్చాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ జరుగుతున్న విషయం, ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతటను ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. గలిలయ ప్రాంతములు ఇంతవరకు ఉన్న ప్రాంతంలో వారు మెన్షన్ చేస్తున్న ఆ ఏరియా మొత్తం మత్తయి సువార్త 4వ అధ్యాయం ప్రకారం మనకి అవి చీకటి ప్రదేశముల్లో కూర్చుండు వారు గొప్ప వెలుగు చూశారని మనం చదువుతున్నాం. చూడండి ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతముల్లో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానునకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. చెప్పండి, వీళ్ళందరూ ఏమి చూశారు? గొప్ప వెలుగు చూశారు. చెప్దామన్నమాట, గొప్ప వెలుగు చూశారని. హల్లెలూయా. నేను మహారాష్ట్ర నుంచి బయలుదేరుతున్నాను. అక్కడి నుంచి నేను సికింద్రాబాద్ వెళ్ళాలనుకుంటున్నాను అన్నాను అనుకోండి. వెళ్ళే అక్కడ సికింద్రాబాదా, అదేంటి నాకు సికింద్రాబాద్ తెలియదు, నాకు హైదరాబాదే తెలుసు అంటే అప్పుడు మనం ఏమంటాం? 2
చెప్పాలి. రెండు ఒకటే, పక్కపక్కనే ఉంటాయి. రెండు ఒకటే, ట్విన్ సిటీసే కదా, అవునా కదా, చెప్పండి. సేమ్ అలాగనే జీవము వెలుగు ఒకే దగ్గర పక్కపక్కనే ఉంటాయి. నాకు జీవం తెలుసు అంటే నీకు వెలుగు తెలిసినట్టే, నీకు జీవం అర్థమైందంటే నీకు వెలుగు అర్థమైనట్టే, నీకు వెలుగు అర్థమైతేనే నువ్వు జీవంలో ఉన్నట్టు. ఆమెన్. ఎలా అయితే హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు కలిసే ఉన్నాయో, అలాగనే ఆయనలో జీవము వెలుగు కలిసి ఉంటున్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఒక క్లూ పాయింట్ అలా పెట్టుకోండి పక్కన. ఇప్పుడు చూడండి, అక్కడ చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలట గొప్ప వెలుగు చూశారట. మరణ ప్రదేశముల్లోను మరణ ఛాయల్లోనూ కూర్చుండున్న వారికి వెలుగు ఉదయించెను. మరణంలో ఉన్నవారికి ఏం కావాలి? వెలుగా, జీవమా? జీవం కావాలి. వాళ్ళు వెలుగు ఉదయించెను అంటే అర్థం వారికి జీవపు వెలుగు ఉదయించెను. ఆమెన్. చూడండి, ఇంకొక వచనం కూడా మనం చదువుకొని మళ్ళీ ఇదే ఏరియాకి వద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనం నుండి 5వ వచనం వరకు దయచేసి చదవండి. వాక్యము దేవుడై ఉండెను, అది ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. చూడండి, ఆయనలో ఏమి ఉండెను? జీవం ఉండెను. అండ్ ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను అని అండర్లైన్ చేయాలా. ఆ జీవమే మనుష్యులకు వెలుగై ఉండెను. సో ఇప్పుడు మరణ ఛాయల్లో ఉన్నవారు, మరణ ప్రదేశముల్లో ఉన్నవారు ఏమి చూశారు అంటే గొప్ప వెలుగే, కానీ జీవమై ఉన్న వెలుగును చూశారు. ఆమేన్ చెప్తాం. ఇంకా చూడండి, ఆ వెలుగు చీకట్లో ప్రకాశించున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ఇదే జరుగుతుంది. జీవం లేదా జీవము వెలుగు చీకట్లో ఉన్న ప్రజలకు కనిపిస్తున్న, ఆ చీకట్లోనే ఉండిపోయి చూడని వారు ఉన్నారు. ఆ చీకట్లో కూర్చున్నవారు, మరణ ఛాయల్లో కూర్చున్నవారు ఆ జీవంను బట్టి, వెలుగును బట్టి వెలుగై మారిన వారు ఉన్నారు. 2 ప్రాస్పెక్టివ్స్లో ఒకసారి చూద్దాం. అట్నుంచి వస్తున్న ప్రభు వెలుగ్గా, జీవముగా వస్తూ ఉన్నారు. ఆయనలో ఏ లోపం లేదు. ఇక్కడి నుంచి రిసీవ్ చేసుకుంటున్న ప్రజల్లో ఉన్నది మొత్తం. ఎవరు రిసీవ్ చేసుకుంటారో వారిలోనికి వెలుగు వస్తుంది. ఎవరు రిసీవ్ చేసుకుంటారో వారిలో జీవింపజేస్తారు. ఆమెన్. ఇప్పుడు రిసీవ్ చేసుకుంటున్న వారిలోనే ఇష్యూ మొత్తం. చూడండి, వర్షం అందరికీ ఒకేలాగా పడుతుంది. కొంతమంది బకెట్ పెడతారు, కొంతమంది వాటర్ నిలిచి ఉండకూడదని నానా విధములైన ప్రయత్నం చేసి ఒక్క చుక్క కూడా కలెక్ట్ చేయకుండా ఉంటాం. అవునా కదా, చెప్పండి. వర్షం అందరికీ ఒకటే, తడవకూడదని
కొందరు ఉంటే ఎప్పుడు వర్షం పడుతుందా అని ఎదురు చూసే మొక్కలు చెట్లు ఉంటాయి. వర్షం అందరికీ ఒక్కటే. అదే వర్షం పడుతుందని ఆ వర్షంలో తడవకూడదని మనం ఇల్లు కట్టుకుంటాం. మరి చెట్టు కూడా ఇల్లు కట్టుకుంటే ఆ వర్షపు నీరు ఆ చెట్టుకు అందుతుందా? చెప్పండి, అందదు. ఎగ్జాక్ట్గా అలాగనే ఆయన జీవమై ఉన్నారు, ఆయన వెలుగై ఉన్నారు. ఆయన ఒకే రీతిగా అందరి మీద ప్రకాశిస్తారు. ఆయన నాకు వద్దని ప్రత్యేకమైన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా గూడు కట్టుకుని ఉండేవారు ఉంటారు. లేదు, ఆయన కావాలని ఎదురు చూస్తున్నవారు ఉంటారు. హల్లెలూయా. ఈరోజు మనం ఎలా ఉన్నామో కొంచెం ఆలోచన చేద్దాం. మన డాక్ట్రిన్స్, మన స్వనీతి, మన పితరుల నీతి, మన లోకపు నీతి లోపల నివసిస్తూ దాగి ఉన్నామనుకోండి, ఆ జీవపు వెలుగు మన మీద ప్రకాశింపకుండా మనమే కప్పుకుంటున్నామని అర్థం. అలా కాకుండా బహిరంగంగా ఓపెన్గా ఆయన వెలుగు ప్రకాశించుటకు యాక్సెప్ట్ చేశామా? ఆయనలో ఉన్న జీవం మనలో నుంచి గొప్ప మార్పును తీసుకుని రాగలదు. మనలో ఉన్న మరణ ఛాయలు పూర్తిగా చెరిపివేయగలదు. ఆమేన్. యాక్సెప్ట్ చేస్తున్న వారిలోనే ఇప్పుడు ఇష్యూ మొత్తం. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఒకసారి ఆగి ప్రార్థన చేద్దాం. ఆయన ఇస్తున్న జీవము కానీ ప్రకాశము కానీ ఆయన ఇస్తున్న వెలుగు కానీ ఏ లోపం లేకుండా అందరికీ ధారాళంగా దయచేస్తున్నారు. చీకటి గ్రహించట్లేదు, అదే ప్రాబ్లం. మనమే ఆ చీకటి, మనం దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు, మనదే ప్రాబ్లం. ఈరోజు యాక్సెప్ట్ చేసి, లేదు ప్రభా, నన్ను వెలిగించడానికి వచ్చిన నా దేవా, నన్ను పూర్తిగా వెలిగించండి, నేను ఆయనకు అప్పగించుకునే మనసుంటే ప్రార్థన అందుకోండి. మహోన్నతుడా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా, ఇదిగో తండ్రి నాయన, ఉదయ కాలమున తండ్రి నాయన యేసయ్య, వేకువ జామున ఇంకను తండ్రి నాయన యేసయ్య, అయ్యా ప్రభు యేసయ్య తండ్రి, ఆకాశమునందు ఉన్న సూర్యుడు ఉదయించక మునిపే నీతి సూర్యుడు అయి తండ్రి నాయన వెలుగుతూ తండ్రి నాయన యేసయ్య, మూలాధారమైన నీవు తండ్రి నాయన, జీవమై ఉన్న నీవు తండ్రి నాయన, మా జీవితంలో వెలిగించుటకు వెలుగుగా వచ్చిన దేవా, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి నాయన యేసయ్య, మీరే జీవమై ఉన్నారు తండ్రి. ఆ జీవము తండ్రి మాకు వెలుగై ఉన్నది తండ్రి. కానీ ప్రభా, ఆ వెలుగును గ్రహించలేని చీకటి మాలోనే ఉంది నా తండ్రి. అయ్యా, మన్నించండి ప్రభా. గ్రహించలేని ఆ చీకటిని తొలగించమని గతిస్తున్నాము తండ్రి. గ్రహించగలిగిన అయ్యా ప్రభు యేసయ్య, వెలుగు కన్నులను తండ్రి, వెలుగును గ్రహించే ఒక పాజిటివ్ వెలుగును మాలో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఎలాగైతే వెలుగు రాగానే చీకటి వెళ్ళిపోతుందో అలాగున తండ్రి నాయన, జీవము తండ్రి అయ్యా, వెలుగు అలా వస్తుండగా చీకటి కొట్టుకుపోలాగున తండ్రి నాయన యేసయ్య, మీరే దీవించి మరి ప్రార్థిస్తున్నాము తండ్రి. అవునయ్యా, రిసీవ్ చేసుకునే తండ్రి నాయన కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. వద్దు అని త్రోసివేసే మూర్ఖతలో నుంచి మమ్మల్ని తప్పించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ప్రభు, అయ్యా 30 60 100 అంతకంటే అధికంగా తండ్రి నాయన జీవముతో నిండిన వెలుగును స్వీకరించుకునే కృపను మా అందరికీ అనుగ్రహించమని యేసే అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక మాట చదువుకుందాం రండి. 119వ కీర్తన 105వ వచనం ఒకసారి చదవండి. 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. హల్లెలూయా. సో మన త్రోవలకు వెలుగు ఏంటి? అయినా వాక్యం, ఆయన ఉపదేశం వెలుగై ఉంటుంది. ఇప్పుడు రండి వెళ్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం
వారు మోపుతున్న గొప్ప నింద, వారు మోపుతున్న పెద్ద అభియోగం ఏంటో చూద్దాం. 5వ వచనం చూడండి, 23వ అధ్యాయం 5వ వచనం. అయితే వారు ఏమని చెప్తున్నారంటే, ఇతడు అనగా యేసయ్య గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. ఇప్పుడు వారి ప్రాబ్లం ఏంటి? గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకును అంటే ఏ ప్రదేశం అంటే ఇది యూదయ ప్రదేశం. చెప్పండి, ఏం ప్రదేశం? యూదయ ప్రదేశం అంతా కూడా ఆయన ఏం తప్పు చేసేసారంట చెప్పాలి, ఉపదేశిస్తున్నారట. ఇదండి ఆయన చేస్తున్న తప్పు. ఉపదేశం, వాక్యం. ఆయన ఏం తప్పు చేస్తున్నారు? గలిలయ దేశం నుండి ఇంతవరకు ఆయన చేస్తున్న పెద్ద తప్పేంటి? ఉపదేశించడం అనగా వెలిగించడం. అదండి ఆయన చేస్తున్న తప్పు. చీకటి వెలుగు మీద చేస్తున్న నిందా ప్రయోగం, మరణం జీవం మీద చేస్తున్న డైరెక్ట్ దాడి. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన తప్పు చేస్తున్నారా ఉపదేశిస్తూ? మరణ ఛాయల్లో ఉన్నవారు గొప్ప వెలుగు చూశారు అంటే దాని అర్థం ఒక ట్యూబ్లైట్ వచ్చిందని కాదు. ఎవరిలోనికి ఉపదేశం ప్రవేశిస్తుందో, ఎవరు దానిని యాక్సెప్ట్ చేస్తారో వారు ఏమవుతారో తెలుసా? అరే చీకటికి తెలుసండి వారు ఏమవుతారో. వాళ్ళే సాక్ష్యం ఇస్తున్నారు. కొంచెం చూడండి ఆ మాటను జాగ్రత్తగా. ఆయన ఏం చేస్తున్నారట? ఉపదేశించుచు అనగా వెలిగిస్తూ ప్రజలను రేపుచున్నారట. ఒక క్యాండిల్ ఉందనుకోండి, అక్కడికి వెళ్ళి అగ్ని ముట్టిస్తున్న సమయం, ఆ అగ్ని అంటుకున్న తర్వాత ఆ క్యాండిల్ ఊరుకుంటుందా? ఆ క్యాండిల్ ఏం చేస్తుంది? దానిలో ఉన్న కొవ్వంతా కరగ తీసుకుంటుంది. అదే ప్రాబ్లం. హలో, అది మనకి క్రొవ్వొత్తు, మనకి క్రొవ్వు లేకపోతే ఇలా సాలిడ్ ఫామ్లో కనిపిస్తుంది. లిక్విడ్ ఫామ్లో ఉన్న కొవ్వు ఏంటి? నూనె. నూనెలో ఫ్యాట్ ఉందా లేదా చెప్పండి? ఉంది. లిక్విడ్ ఫామ్లో ఉన్న నూనె, లిక్విడ్ ఫామ్లో ఉన్న కొవ్వు అదేం చేస్తుంది? దీపం వెలిగించి చూడండి, అది కూడా ఆ నూనె అంతా పీల్చుకుంటూ. నేనేమంటున్నా అంటే ఎంత కొవ్వు ఉంటే అంత వెలుగు. ఆమెన్ చెప్పాలి. క్యాండిల్లో 15 grams కొవ్వే ఉందనుకోండి, వెలుగెంత వెలిగించడానికి అవకాశం ఉంటుంది? 15 grams. ఇప్పుడు కొవ్వొత్తులో 500 grams కొవ్వు ఉందనుకోండి, దాని నుంచి వెలుగు ఎంత వస్తుంది? 500 grams కరిగేంత వెలుగు బయటకు వస్తుంది. ఇదేనండి ప్రాబ్లం. ఇది గమనించిన వారు ఇప్పుడు కంప్లైంట్లు చెప్తున్నారు. చీకటి వెలుగు మీద చేస్తున్న దాడి. చెప్తారా ఆ మాట? అబద్ధం సత్యం మీద చేస్తున్న దాడి అని చెప్తారా? మరణము జీవం మీద చేస్తున్న దాడి అని చెప్పండి. స్తోత్రం. జాగ్రత్తగా మనం గమనించాలా. ఉపదేశం ప్రజలకి దొరుకుతుంది అంటే ఆ చుట్టూ ఉన్న చీకట్లో అల్లజడి స్టార్ట్ అవుతుంది.
ఆ ఉపదేశం ఈ కొవ్వు పట్టిన ఒత్తు గనక వెలిగించుకొని ఆ క్రొవ్వును కరగ తీసుకుంటుంటే, అది రేపబడుతుంటే, ఇంకా చీకటి యొక్క టెన్షన్ ఎలా ఉంటుందో తెలుసా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, దానికి ఎలా టెన్షన్ ఉంటుందో. విత్తనంగా పడిన వాక్యమును ఎత్తుకుపోయేటప్పుడే ఎంతో శ్రద్ధతో పనిచేసిన ఆకాశ పక్షుల రూపంలో ఉన్న అపవాది విత్తనం స్థాయిలో ఏమీ చేయలేకపోయానన్నప్పుడు, అది మొలకెత్తినప్పుడు దాని టెన్షన్ తగ్గుతుందా, ఎక్కువ అవుతుందా? హల్లెలూయా. అప్పుడు దాని తంత్రములు కూడా తక్కువ ఉంటాయా, ఎక్కువ ఉంటాయా? మరి అది పూత పట్టినప్పుడు, అది ఫలిస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ అవుతాయి. ఎగ్జాక్ట్గా అలాగనని ఒత్తు జస్ట్ ఇలా ఇంకా ఆ ఉపదేశం వస్తున్నారన్నప్పుడే, ఆ వాక్యం వస్తున్నారన్నప్పుడే, వెలిగించడానికి సిద్ధమయ్యారన్నప్పుడే చీకట్లో చాలా అలజడి ఉంటుంది. ఆ వెలుగుని ఈ ఒత్తు అంగీకరించింది అన్నప్పుడు, ఈ మరణ ఛాయలో ఉండిపోయి ఈ చీకట్లో మగ్గిపోయిన ప్రజలు దానిని యాక్సెప్ట్ చేసి రేపబడుతున్నారన్నప్పుడు, డైరెక్ట్గా చెప్పాలంటే మరణంను విడిచి జీవంలోనికి వెళ్తున్నారన్నప్పుడు, చీకటిని విడిచి వెలుగులోనికి వెళ్తున్నారన్నప్పుడు, ఈ వెలుగును చూసి చీకట్లో టెన్షన్ ఎక్కువ అవుతుంది. నేను అంటాను, తారాస్థాయికి చేరిన పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. చెప్పండి, తారాస్థాయికి చేరిన పరిస్థితి అని. ఈరోజు టైటిల్ అదే ఇవ్వండి, తారాస్థాయికి చేరిన పరిస్థితి అని. ఇక్కడ క్లియర్గా వారికి ఏం టెన్షన్ అండి, ఏంటండి ఇది నిందనా? ఇది మరణమునకు తగిన నిందనా? ఆయన ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడట. ఏది మంచిదో దానిని చెడ్డదానిగా చూపించడం ఈ లోకమునకు వెన్నతో పెట్టిన విద్య. ఏది చెడ్డదో దానిని మంచిదానిగా చూపించడం, ఏది మంచిదో దానిని చెడ్డదానిగా వివరించి ఇంట్రడ్యూస్ చేయడం ఈ లోకం యొక్క ప్రత్యేకత. నువ్వు దానిలో నుంచి బయటికి రాకుండా నువ్వు వెలిగింపబడలేవు నానా. ఏది జీవదాయకమో అది అపహాస్యం చేస్తూ, ఏది మరణంనకు కారణమో దానిని హైలైట్గా చూపిస్తూ, ఉన్నతంగా చూపిస్తూ, తప్పుదోవ పట్టించి మోసము చేయడమే లోకం యొక్క పోకడ. దానిలో నుంచి మనం బయటికి రాకపోతే, ఆ జీవపు వెలుగు చేత వెలిగించబడి రేపబడకపోతే ఈ మరణం నుంచి కానీ చీకటి నుంచి కానీ తప్పించుకోలేము. పక్షి వలలో నుంచి తప్పించుకున్నట్టుగా మనం తప్పించుకోవాలి. వల వడ్డిన వాడు వెళ్ళిపోమ్మా అని వదులుతాడా? చెప్పండి, చెప్పాలి. వల వడ్డిన వాడు వెళ్ళిపోమ్మా అని వదులుతాడా? వదలడండి. ఎవరు తప్పించుకోవాలా? పక్షే తప్పించుకోవాలా? ఒక వ్యక్తి ఆ వల మొత్తం, ఆ వలలో ఉన్న పక్షులన్నీ కొనేసి ఆ వలని ఓపెన్ చేశారనుకోండి, ఆ పక్షులు మేము అందులోనే కూర్చుంటామంటాయా, ఎగిరిపోతాయా?
అలా ఎగిరిపోవడం రావాలి మనకి. అందుకే మన గురించిన ప్రైస్ మొత్తం, ఆ వెల మొత్తం యేసయ్య చెల్లించి, ఆ వలను మొత్తం కొనేసి, వలను ఓపెన్ చేసేసి ఎగిరిపోండి అని చెప్తుంటే ఇప్పుడు ఇంకా ప్రాబ్లం అయితే ఎలా? ఆ వలే బాగుందని అందులోనే కూర్చుంటే ఎప్పుడు రేపబడతావు నానా? అరే ఒక తారాజువ్వ చూడండి, దానికి ఫైర్ లేనంత వరకే అది కామ్గా ఉంటుంది. ఫైర్ వస్తే ఏం చేస్తుంది? ఎగురుతుందా లేదా? అది ఎంతవరకు ఎగరగలదో అంతవరకు ఎగరగలదా లేదా? చెప్పండి, నిజం చెప్పండి, ఎగురుతుందా లేదా? ఒక విశ్వాసికి దేవుడిచ్చే హైట్ లెవెల్ ఎంతో తెలుసా? పక్షిరాజు ఎంత ఎగరగలదో అంత లెవెల్ ఇస్తున్నారు. మరి ఎందుకు భూమి మీద సంగతులే చూసుకుంటూ ఇక్కడెక్కడే తిరుగుతూ ఇక్కడే చూసుకుంటూ ఈ శరీర సంబంధంగానే ఇక్కడే ఉంటావు ఎందుకు నానా? ఒక్కసారి పక్షిరాజు వెళ్ళే హైట్ వెళ్ళు. అంతరిక్షంలో దాని జాడ ఎవరికి తెలియదట. దేవుణ్ణిలో అలా విహరించి చూడు. ఆ ఉపదేశంలో ఒకసారి కదిలి చూడు. ఆ జీవపు వెలుగులో ఒకసారి రేపబడు. ఎలాగో వాళ్ళు నింద వేస్తున్నారుగా, మీకు అర్థమైందా? లేదండి, ఆ ఉపదేశం మేము అంగీకరించలేదండి అంటే ఆ అన్యజనుల ప్రాంతం, ఆ గలిలయ ప్రాంతం ఒప్పుకుంటుందా? వాళ్ళు ఒప్పుకుంటారా? చెప్పండి. లేదు. ఆల్రెడీ ఉపదేశించి వాడు బయలుదేరాడు. ఎంత ఖరాఖండిగా వీళ్ళు చెప్తున్నారో చూడండి. అక్కడ ప్రజలను వీరు రేపుతున్నాడట. వాళ్ళకి అర్థమైంది ఈయన ఉపదేశం వింటే వాళ్ళు ఇంకా ఆగరని. హల్లెలూయా. మరణ ఛాయలలో కూర్చుండు వారు ఇక ఆగరని, లేచి పరుగులు పెడతారని వీళ్ళకి తెలుసండి. వీళ్ళకున్న జ్ఞానోదయం వెలిగించబడుతున్న వారికి ఉంటే బాగుంటుంది. ఆమెన్. వారు ఎంత గొప్ప నింద పట్టుకుని వచ్చారో చూసారా? విశ్రాంతి దినం రోజు స్వస్థపరిచేస్తున్నారు, అది నిందలు అవండి వాళ్ళ కోపానికి కారణం. ఇలాంటి పరిస్థితులను చూస్తున్నప్పుడు నువ్వు గుర్తుపట్టు. ఎగ్జాక్ట్గా ఈ మేలు చేసి మేలునకు ప్రతిగా ఆ మేలే తప్పని నిందలు వేయబడుచున్న సమయం యేసు ప్రభు ఎలా నించున్నారో ఆయన సంఘం కూడా అలాగనే నించోవాలి. మనకు అనిపించవచ్చు ఏం చెయ్యాలండి ఇలాంటి సమయంలో అని. ఏం చెయ్యొద్దు. నీ మాదిరి ఉంచిపోయిన యేసయ్య మార్గం ఒకసారి చూడు. నేనే మార్గం, నేనే సత్యం అంటే మనం ఇంకేదో అనుకుంటాం కదా. ఒకసారి ఈ మార్గం, ఈ ఇరుకైన మార్గం ఒకసారి చూడండి. నువ్వు ఇంకొక వ్యక్తిని వెలిగించడానికే ప్రయత్నం చేస్తావు, కానీ ఆ వ్యక్తిని వెలిగించడానికి, ఆ వ్యక్తి చీకట్లోనే ఉండాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి శక్తి నీ మీద దాడి చేయదా? కానీ వదలకు. పక్కవారితో చెప్పండి, వదలకు అని. దాన్ని కంటిన్యూస్గా ఒత్తు దగ్గరికి వెళ్ళి నువ్వు దాన్ని వెలిగించమ్మా. ఒక్కసారి ఆ జీవపు వెలుగు దానికి అంటుకుంటే చాలు, ఇక అది రేపబడకుండా ఆగదు. ఎంత వరకు అంటే దానిలో కొవ్వున్నంత వరకు, దానిలో నూనె ఉన్నంత వరకు, దానికి ఎంత కొవ్వుందో అంత వెలుగు. ఎంత మరణ ఛాయలో కూరుకుపోయి ఉన్నారో, ఎంత దిగజారిపోయిన స్థితి ఉన్నారో అంత హైట్ ఎదుగుతారని అర్థం. ఒకళ్ళు చూడండి, చాలా ఫాస్ట్గా పరిగెట్టడానికి రెడీ అయిన వాళ్ళు
కొంచెం వెనక్కి వెళ్ళి ముందుకెళ్తారు, అవునా? నువ్వు బాణం చాలా ఫాస్ట్గా వెయ్యాలనుకో, ఏం చేస్తావు? వెనక్కి లాగుతావు. ఎంత బలంగా వెనక్కి లాగి ఎంత స్పీడ్గా వదులుతావో అంత ఫాస్ట్గా ఆ బాణం ముందుకెళ్తుంది. ఎగ్జాక్ట్గా అలాగనే అక్కడ ఉన్నవారు లాగుతారు నాన్న. దాని అర్థం నిన్ను ఆపేస్తారని కాదు, నీ లోపలికి ఆ ఉపదేశం ఎంటర్ అయితే ఆ స్పీడ్ కానీ ఎవ్వరు ఆపలేరు. ఎంతకాలం చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి నిన్ను వెలిగించడానికి వచ్చిన ఉపదేశమును విడిచిపెట్టి తిరుగుతావు? అరే, అపనిందలు వేయడానికి వచ్చిన కనీసం ఈ ప్రధాన యాజకులకన్నా గుర్తిస్తున్నారండి ఆయనలో ఉన్న జీవపు వెలుగు యొక్క పవర్ ఎలాంటిదో. సర్ప సంతానములు గుర్తుపడుతున్నారండి. మేము ఇక మరణంలో ఉంచలేమని, మేము ఇక శాపంలో ఉంచలేమని ఇక వారు ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నారంతే. పిలాతుకి కంప్లైంట్ ఇస్తే పిలాతు ఏం చెప్పాడో తెలుసా? రండి వెళ్దాం, 6వ వచనం చూడండి, 23వ అధ్యాయం. పిలాతు ఈ మాట విని, ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి, అమ్మో అక్కడ ఉన్న అధికారికి అప్పచెప్తా అని ఏమంటున్నాడు? ఆయన హేరోదు అధికారము కింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినముల్లో యెరూషలేములో ఉండెను. అస్సలు హేరోదుకు యూదుల రాజు అంటేనే ఒక టెన్షన్. అలాంటిది ఇప్పుడు చేతికి చిక్కుతున్న సమయం. హేరోదు ఎలా ఉంటాడండి? చూడండి, హేరోదు యేసును చూసి మిక్కిలి సంతోషించెను. ఎందుకు? విన్నాడు కదా, చాలా ఇలా చేస్తున్నాడంట, అలా చేస్తున్నాడంట, ఇలా సూచక్రియలు చేస్తున్నాడంట, ఇన్ని మహత్కార్యాలు చేస్తున్నాడంట. అవి చూడాలని సంతోషం అయ్యగారికి. చూడండి ఏమంటాడో, ఆయనను గురించి చాలా సంగతులు విన్న, అది మ్యాటర్. అది చూసారా ఏంటంట? ఆయన చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. ఎవరి బాధ వాళ్ళది. హేరోదుకి పిలాతుకి కూడా లేనంత ప్రాబ్లం ఎవరికి ఉంది? ప్రధాన యాజకులకి పెద్దలకి ఉంది. ఏంటి ప్రాబ్లం? ఉపదేశమే ప్రాబ్లం వాళ్ళకి. వాక్యోపదేశం జరుగుతుంది అంటే చుట్టుపక్కల ఉన్న వాటికి కొంచెమైనా కదలికలు రావట్లేదంటే ఇది తేడా వాక్యోపదేశం అని అర్థం. అలా కాకుండా కదలికలు వస్తున్నాయంటే, ఉపదేశమును చూసి కదులుతున్నాయి వారు ఉన్నారంటే ఈ ఉపదేశం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని అర్థం. ఇదిలా ఉంటే ఇక పిలాతు హేరోదుల సంగతి కొంచెం చూడండి. హేరోదు అంట విని చాలా సంగతులు ఆయన ఏం చేస్తున్నారు విని, ఆయనని ఎప్పుడు చూద్దామా, ఆయన నా ఎదురుగుండా ఏం కార్యం చేస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. అందుకు సంతోషిస్తున్నాడు. ఇంకా అందుకే చూడండి, ఆయన్ను చూచినప్పుడు ఏం చేశాడట? 9వ వచనం. చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు. యేసు ప్రభు వారికి ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదో బాగా తెలుసు. ఆయన చేత ఉపదేశం పొందిన వారు అలాగనే ఉందురుగాక. ఆమేన్. ఇంకా చూడండి, ప్రధాన యాజకులను శాస్త్రులను నిలవబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. ఎవరెవరు ఉన్నారు చెప్పండి అక్కడ?
ప్రధాన యాజకులను, శాస్త్రులను. అసలు వీళ్ళకి ఏంటండి ప్రాబ్లం? మత్తయి సువార్త స్టార్టింగ్లో స్టార్ట్ అయింది వీళ్ళ జర్నీ. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ 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 ఎవరొచ్చారు? ఎవరు అడుగు పెట్టారు? యూదయ ప్రాంతంలో, బెత్లెహేము ప్రాంతంలో అడుగులు పెట్టింది ఎవరు? జ్ఞానులు. ఏ దేశం నుంచి వచ్చారు? తూర్పు దేశం నుంచి వచ్చారు. తూర్పు దేశం నుంచి కొంతమంది అడుగు పెడితే కొంతమందికి కలవరం రావాల్సిందే. చూడండి, హేరోదు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. 2:3 మత్తయి సువార్త 4వ కాబట్టి రాజు ఎవరిని పిలిచారు? ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులందరినీ సమకూర్చి చూసారా? 4వ దయచేసి చదవరా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 4వ కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టుదని వారిని అడిగాను. ఈయన కమిటీ అండి, ఎవరిని పిలిచి అడుగుతున్నారు? చూడండి, ప్రధాన యాజకులు, శాస్త్రులు ఉన్నారా లేదా? 4వ వచనంలో ఉన్నారు. అదే ప్రధాన యాజకులు, అదే శాస్త్రులు ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నారు. చూడండి, వీళ్ళు ఇదే జాబ్లో ఉన్నారు. వీళ్ళు 10వ ఎక్కడ? 23వ అధ్యాయం 10వ. హేరోదు దగ్గరికి వెళ్ళగానే హేరోదు దగ్గర ఉన్న ఎన్ని ప్రశ్నలు వేసినా యేసయ్య మాట్లాడలేదు. ఇక ప్రధాన యాజకులు ఊరుకోలేకపోతున్నారు, ఇంకా శాస్త్రులు ఊరుకోలేకపోతున్నారు. చేస్తున్న గొప్ప కార్యం చూడండి. ప్రధాన యాజకులను, శాస్త్రులను నిలవబడి ఆయన మీద తీక్షణముగా నేరములు మోపిరి. ఉపదేశం చేశాడు, నేరం. ఆయన చేసిన ప్రతి కార్యం నేరం. విశ్రాంతి దినం పని చేశారు, నేరం. కైసరుకు పన్ను ఇవ్వద్దన్నారు, నేరం. ఇవ్వద్దన్నారా? అంటే అర్థం ఏంటి తెలుసా? ఈ ఉపదేశం దొరుకుతూ ఒక పాపి మారుతుంటే వాళ్ళకి ఇష్టం ఉండదండి. ఒక తాగుబోతు మారుతుంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. అదే ఒకడు తాగుబోతుగా మారిపోతుంటే ఇంకా ఎంకరేజ్ చేస్తారు. కానీ తాగుడు విడిచిపెట్టి బయటకు వస్తే ఎంకరేజ్ చేయరు. అది పాపం చేసినట్టు ఫీల్ అవుతారు. ఈ డేంజర్ జోన్ నువ్వు గుర్తు పట్టాలి నానా. నువ్వు నీచమైనదేదో, ఘనమైనదేదో గుర్తు పట్టాల్సిందే. ఇంకొక టైం ఉందనుకుంటున్నావా? ఇంకో జీవితం ఉందనుకుంటున్నావా? మళ్ళీ సమయం వస్తుంది అనుకుంటున్నావా? పొట్టు గనక గాలి వస్తే ఎలా ఎగిరిపోతుందో అలా సమయం ఎగిరిపోతుందట. కంటిన్యూస్గా అలా నేరములు మోపుతూనే ఉన్నారు ప్రధాన యాజకులు. ఇదే పనిలో ఉన్నారు. ఇంకా హేరోదు చేసిన కార్యం కూడా చూద్దాం. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి, అపహసించి, ఆయనకు ప్రశస్త వస్త్రం తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపెను. ఇక జరిగిన పెద్ద కార్యం ఉంది. 12వ చూడండి. అంతకుముందు హేరోదును పిలాతును ఒకరికొకడు శత్రువులై ఉన్నారు.
ఆ దినముననే ఒకరికొకడు మిత్రులైరి. ఒకరికొకడు ఏమయ్యారు? శత్రువులయ్యారు. ఆ దినమే ఏమయ్యారు? మిత్రులయ్యారట. అంతే. యేసయ్య వస్తే ఒకే గ్రూప్ వాళ్ళు శత్రువులు అవుతారు, ఒకే గ్రూప్ వాళ్ళు మిత్రులు అవుతారు. ఆయనకి విరోధులందరూ మిత్రులు అయిపోతారండి. ఎక్కడ లేని రిలేషన్ ఇప్పుడు వాళ్ళకి కదా, హేరోదుకి పిలాతుకి. ఇంతకుముందు పచ్చగడ్డ వేస్తే ఎలా ఉండేది? బగ్గుమనే అంత వైరం. ఇప్పుడు ఎంత ప్రేమో, ఎంత ఎంత మంచి ఫ్రెండ్షిప్లోకి వెళ్ళిపోయారో చూడండి. ఆయన ఉపదేశం అన్యజనులైన మనకు రావడానికి ఆయన ఎదుర్కొన్న, ఒక్కసారి చేసి ముగించిన కార్యం అదే. ఆయన ఎదుర్కొన్న వ్యతిరేకత. ఆయన ఆల్రెడీ అన్నీ చేసేసారు నాన్న. ఆయన వెల చెల్లించేశారు, ఆ వలను కొనేశారు. ఇప్పుడు మనం అందులో నుంచి తప్పించుకునే పనిలో ఉండాలి. ఇప్పుడు మనం ఆ ఉపదేశం పొందుకునే పనిలో ఉండాలి. ఇప్పుడు మనం ఆ ఉపదేశం పొందుకుని ఆగద్దు, రేపబడుతున్న వారై ఉండాలి. ఇప్పుడు మనం ఆ ఉపదేశం పొందుకొని వెలుగై మారాలా. ఇప్పుడు మనం ఆ ఉపదేశం పొందుకొని వెలుగుతూ ఉండడానికి కొవ్వంత కరగదీయాలా. ఈ అగ్ని సెగ ఆ కొవ్వును కొంచెం తాకని. ఆ అగ్ని తాకకుండా ఆ కొవ్వుని ఎందుకంత భద్రంగా దాచుకుంటున్నావు? అప్పగించు అగ్నికి. చెప్పమ్మా. నువ్వెంత అప్పగిస్తావో, నీ అవిధేయతని ఎంత అప్పగించేస్తావో, ఎంత ఆ కొవ్వుని మొత్తాన్ని తీసి, నేను అనే అహంకారాన్ని మొత్తం తీసి ఆ అగ్నికి, ఆ ఉపదేశానికి అప్పగించేస్తూ ఉంటావో, నువ్వు అంతగా రేపబడతావు, నువ్వు అంతగా వెలిగింపబడతావు, అంత ప్రయోజనకరంగా మారుతావు. నువ్వు భద్రంగా దాచుకున్నంతసేపు ఆ నేను 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 అనే కొవ్వులో నుంచి బయటికి రానంత వరకు నీకు ఎంత ఉపదేశం వినపడినా వ్యర్థమే, బూడిదలో పోసిన పన్నీరే. ఆ మట్టి ఆ శరీరం మొత్తం ఆ కొవ్వును అలా దాచిపెడుతుంది. కొంచెం దాన్ని పెకలించు, అందులో నుంచి బయటికి రా. ఆ లోపల దాగి ఉన్న స్వనీతి ఉందే, దానిని అగ్నికి అప్పగించే. ఏంటి అగ్ని? ఏంటండి అగ్ని? జీవపు వెలుగని చెప్పండి. ఆయన ఉపదేశమే, ఆయన మాట వినడమే. ఆయన ఉపదేశానికి లోబడడానికి లోపల కొవ్వు అడ్డం వస్తుంది. అసలు దాన్ని అడ్డం కాదు, దాన్ని ప్రయోజనకరంగా వాడడం నేర్చుకోవాలి. ఆమె నేను చెప్పండి. ముందు మనం విన్నట్టుగా 15 గ్రాములే కొవ్వు ఉంటే అంతే వెలగలవు నాన్న, కానీ 500 కిలోలు కొవ్వు ఉంది కదా మనకి, అది మొత్తం అగ్నికి అప్పగించేద్దాం, అంత వెలుగుదాం. ఇంతకాలం ఏది మనకి శాపాస్పదంగా ఉందో అదే ఆశీర్వాదకరంగా మారబోతుంది.
నువ్వు రేపబడితే ఇవన్నీ జరుగుతాయి నానా. నువ్వు తారాజువని చేతిలో పట్టుకున్నా సరే అది ఆగుతుందా? చెప్పాలి. అగ్ని అంటుకోగానే ఏది ఎగిరిపోతుందో తెలియదు తెలుసా. నువ్వు చూసే లోపల అది ఎక్కడ ఉంటుంది? ఆల్రెడీ పనిలో ఉంటుంది. ఆమె నేను చెప్పరే. ఈ అగ్ని లేకుండా అది ఎగరదు, అది ఏమీ చేయలేదు. దేవుడు యేసు ప్రభు అట అలా కూర్చున్న వాళ్ళకి, అలా మగ్గిపోయిన వాళ్ళకి ఉపదేశం చేశారట. ఉపదేశం యొక్క పవర్ నీకు అర్థం కాకపోతే కనీసం ఆపోజిట్ టీం వాళ్ళు చెప్తున్నప్పుడైనా గ్రహించాలమ్మా. నేను ఒక మాట చెప్పనా, మనం ఒక చీర కొనుక్కోడానికి వెళ్ళాం అనుకోండి, ఆ చీర మనకి నచ్చలేదు అనుకోండి, అంతగా ఏదో కొనుక్కుని వచ్చాం, కానీ ఆ చీరకు డిమాండ్ ఎప్పుడు పెరుగుతుంది తెలుసా మనకి? వేరే వాళ్ళు అదే చీరను కావాలనుకుంటున్నప్పుడు దానికి డిమాండ్ పెరుగుతుంది. లేదా వేరే వాళ్ళు మెచ్చుకుంటున్నప్పుడు దాని మీద ఇష్టం పెరుగుతుంది. అప్పుడు ఏమంటాం? నేను ఇష్టం లేకుండా కొనుక్కున్నానండి అంటామా? కాదు, నేను నా సెలెక్షన్ అంటాం కదా. అవునా కదా, చెప్పండి. అలా శత్రు క్యాంప్లో ఉన్న వాళ్ళు ఒప్పుకుంటున్నారండి ఆయన ఉపదేశం చేత ప్రజలు రేపబడుతున్నారని. రిపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళు. చూడండి వాక్యం ఏం చెప్తున్నారు? ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది కానీ చీకటి గ్రహింపకున్నది. అవునా కదా? ఇప్పుడు వీళ్ళ టెన్షన్ ఏంటి? ఆ ఉపదేశం, ఆ జీవపు వెలుగు కలిగించే ఉపదేశం ద్వారా ఈయన ప్రజలను రేపేస్తున్నాడు. ఓ గాడ్, మీకు అర్థమైందా? ఇంతవరకు ఉన్న చరిత్ర వేరు, ఇప్పుడు చరిత్ర వేరు. చరిత్ర మారిపోయిందంట. ఆమె నేను చెప్పరేంటి? మీరు ఏ బ్యాచ్? అమ్మో, ఏమైంది? హేరోద్తో మాట్లాడొచ్చారా ఏంటి? వద్దు వద్దు, మనం హేరోదికి మిత్రులు కాదు, మనం పిలాతు కాదు అని చెప్పండి. యేసయ్యతో మిత్రత్వం ఉంటే వారితో శత్రుత్వమే. ఏదైనా అన్నా ఉండనివ్వండి, ఒక్క విషయం ఈరోజు తెలుసుకుందాం. అదేంటంటే మరణ ఛాయల్లో ఉన్నవారు కానీ, చీకట్లో మగ్గిపోయిన వారు కానీ, ఆ మరణపు చీకటి ఉన్న ఆ ఏరియా ఆ జీవపు వెలుగును గ్రహించట్లేదని చెప్పిన చరిత్ర తిరగ రాస్తున్నారు. ఏం రాస్తున్నారు అంటే, అమ్మో, ఉపదేశం పొందిన ప్రతి ఒక్కరు రేపబడిపోతున్నారు. హల్లెలూయా. ఎలా ఉండాలి తెలుసా? ఉపదేశం గురించిన ఒక రోషము బయలుదేరును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అక్క. Thank you, Jesus. Thank you, Lord.